మీరు ఎప్పుడైనా ఒక బుక్ కోసం 10,000 రూపీస్ ఖర్చు పెట్టారా? కానీ ఆ బుక్ మీ ప్రాణానికే ప్రమాదం అయితే? ఒక రాత్రి ఖాళీగా ఉన్న రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. స్టేషన్ అతను రోజు నడిచేదే, కానీ ఆ రోజు కొంచెం భయంగా అనిపించింది. చుట్టెవరూ లేరు. ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. ప్లాట్ఫామ్ చివర ఒక ముసలాయన పాత పుస్తకాలు అమ్ముకుంటూ కనిపించాడు. ఆ ముసలాయన కళ్ళలో ఏదో భయం కనిపించింది. అక్కడే ఉన్న ఒక నల్లటి పుస్తకం ఆ వ్యక్తి దృష్టిని ఆకర్షించింది. ఈ పుస్తకం ఎంత అని అడిగాడు. ఓల్డ్ మ్యాన్ చిన్నగా 10,000 రూపీస్ అని చెప్పాడు. ఏంటి, ఒక్క బుక్కి 10,000 అని వ్యక్తి షాక్ అయ్యాడు. ఈ బుక్కులో ఉన్న రహస్యం తెలుసుకోవాలంటే ఆ ధర చెల్లించాల్సిందే అని ఓల్డ్ మ్యాన్ అన్నాడు. ధరెక్కువైన ఆ వ్యక్తి బుక్కుపై ఉన్న క్యూరియాసిటీతో బుక్కు కొన్నాడు. వెళ్తుండగా ఓల్డ్ మ్యాన్ అతడికి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఈ బుక్ మొత్తం చదువు, కానీ లాస్ట్ పేజ్ మాత్రం అస్సలు ఓపెన్ చేయకు. ఓపెన్ చేసిన వాళ్ళెవ్వరూ హ్యాపీగా లేరని చెప్పాడు. తను నవ్వి వెళ్ళిపోయాడు. ఆ రాత్రే బుక్ చదవడం స్టార్ట్ చేశాడు. బుక్ చాలా సస్పెన్స్గా, థ్రిల్లింగ్గా, ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. బుక్ మొత్తం కంప్లీట్ అయింది. చివరి పేజీ మాత్రమే మిగిలింది. ఓల్డ్ మ్యాన్ వార్నింగ్ గుర్తుకొచ్చింది. లాస్ట్ పేజ్ చూడాలనే క్యూరియాసిటీ పెరిగింది. భయంగా లాస్ట్ పేజ్ ఓపెన్ చేశాడు. అంతే, ఒక్కసారిగా షాక్. గుండె ఆగిపోయినంత పని అయింది. ఎందుకంటే ఆ పేజ్లో ఎంఆర్పి 10 రూపీస్ అని రాసి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.